హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. అరగంటలో అద్దిరిపోయే టేస్ట్తో ఉండే చాలా హెల్దీ స్నాక్ ఐటమ్ అండి ఇది. ఆలు బఠానీ మసాలా చాట్. సో ఇది మనం బయట చాట్స్ లాగా తింటాం కదండి, అదే ఇంట్లో మనం ఇంకా చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని పిల్లలైనా సరే, పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. సో అలాంటి స్నాక్ ఐటెం ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కప్పు పచ్చి బఠానీల్ని రాత్రంతా నానబెట్టి తర్వాత ఉడకపెట్టి పెట్టుకోవాలి. లేదు అప్పటికప్పుడు అనుకున్నాం చేసుకోవాలని స్నాక్ అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసి ఎక్కువ విజిల్స్ రానిచ్చినా మెత్తగా ఉడుకుతాయి. లేదా బయట ఫ్రోజన్ గ్రీన్ పీస్ అని ఆల్రెడీ కొంచెం ఉడికినట్టుగా ఉండేవి అమ్ముతారు, అవి తెచ్చి ఇన్స్టెంట్గానే వాడుకోవచ్చు. తర్వాత మీడియం సైజు ఉల్లగడ్డ ఒక 5-6 తీసుకొని మిడిల్కి కట్ చేసి వాటిని వాటర్ పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 2 మీడియం సైజ్ ఎర్రగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బంగాళదుంప ఉడికిపోతే వాటిని చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంప మరీ ఎక్కువ మెత్తగా ఉడికిపోకుండా చూసుకోండి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్లో సగం ఆనియన్ వేసుకోండి, మొత్తం వేసేయకుండా కొంచెం ఉంచండి. కొద్దిగా ఆనియన్ దీంట్లో వేసుకోండి. తర్వాత ఇందాక కట్ చేసుకున్న టమోటాల్లో కూడా సగం టమోటా ముక్కల్ని వేసి మిగతా సగం టమోటా ముక్కల్ని అలా పక్కన పెట్టుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం, చిటికెడు గరం మసాలా పొడి వేసి అన్నింటినీ కూడా బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా చిటికెడు ధనియాల పొడి అండ్ ఒక చిన్న స్పూను జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి. వేసి ఎర్రగడ్డ టమోటా బాగా మగ్గిన దాకా కొంచెం ఫ్రై చేసుకోండి. ఎర్రగడ్డ టమోటా మగ్గిన తర్వాత ఇందాక చెక్కు తీసి పెట్టుకునే ఉల్లగడ్డల్ని మొత్తాన్ని కూడా మ్యాష్ చేసి బాగా దీంట్లో వేసేసుకోండి. మొత్తాన్ని కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈలోగా బఠానీ ఉడుకుంటుందండి, ఇలా చిదిమేలాగా ఉడకాలి. సో ఈ ఉడికిన బఠానీని కూడా ఇందాక వేసుకున్న దాంట్లోనే వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అందులో ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ మరీ లూజ్గా లేకుండా, గట్టిగా కాకుండా కొంచెం మనం బయట చాట్స్ తింటాం కదా, కొంచెం ఆ రకంగా ఆ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా వేసుకొని తర్వాత ఇంకొద్దిగా ఒక 1/2 స్పూన్ కారము, కొద్దిగా పసుపు అండ్ ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుందన్నమాట. తర్వాత కొద్దిగా చపాతీ పిండిని కలుపుకొని పల్చగా వచ్చే విధంగా పూరీలాగా ఒత్తుకోవాలి. పూరీలు అంత మందంగా ఉండకూడదు, ఎప్పుడు చేసుకున్నట్టు కొంచెం పల్చగా క్రిస్పీగా వచ్చే విధంగా ఉండాలన్నమాట. ఇలా ఒక 2-3 పూరీల్ని ఒత్తి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఈ నొక్కి పెట్టుకున్న పూరీల్ని కరకరలాడే విధంగా వచ్చేట్టుగా కాల్చి పక్కన పెట్టుకోండి. ఈ పూరీలు అక్కర్లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చండి, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి కూడా వేసుకుంటే. ఇలా పూరీలు కాల్చుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఇందాక ఉంచుకున్నాం కదా మనం కొద్దిగా ఆ టమోటా ముక్కల్ని అండ్ ఆనియన్ని ఇందాక కొంచెం తీసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసుకొని సన్నగా తరిమిన కొత్తిమీరని కూడా దాని మీద వేసుకొని గార్నిష్ లాగా చేసుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు ఇందాక కాల్చి పెట్టుకున్న పూరీల్ని పొడిలాగా చేసుకొని, అందుకే ఇందాక క్రిస్పీ కావాలన్నాను, పొడిలాగా చేసుకొని వీటి మీద చల్లుకోవాలి. తర్వాత ఒక సగం చెక్క నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని దీని మీద పిండుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే సూపర్ హెల్దీ స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయినట్టే. ఇందులో మీరు ఇందాక చెప్పినట్టు పూరీ వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. పూరీ లేకుండా కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. పుల్లగా అవన్నీ కూడా తగులుతూ టమోటా ముక్కలు, ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ పూరీ కూడా వేసుకుంటే ఏంటంటే మసాలా పూరి బయట ఇస్తారు కదా, ఆ టేస్ట్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. మీ చాయిస్ ఎలా అయినా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇంత టేస్టీగా ఉండే స్నాక్ ఐటెంని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.